హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా టిప్స్ యూజ్ అవుతాయి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ప్రతిరోజు కూడా ఇంట్లోన మనం రైస్ కానీ పప్పు కానీ ఇలా కుక్కర్లో ఉడికించేటప్పుడు కుక్కర్ని ప్రాపర్గా క్లీన్ చేసేస్తాం, కానీ ఈ పైన ఉండే విజిల్స్ అనేవి క్లీన్ చేయలేము కదండి. సో మనం ప్రతిసారి క్లీన్ చేయాలంటే చేయలేము. అలానే ఇలా వదిలేసామంటే ఈ విధంగా మనకి మురికి నల్లగా అయిపోయి ఫంగల్స్ అనేవి పట్టేసి సో దుర్వాసన కూడా వచ్చేస్తూ ఉంటాయి. వీటిని మనం సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. కొంచెం వేడి నీళ్ళు తీసుకొని వేడి నీళ్ళలో ఒక పావు టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ని వేసుకోండి. ఆ తర్వాత ఏదైనా సోపు లిక్విడ్ అంటే విమ్ లిక్విడ్ లాంటివి గట్రా ఉంటాయి కదా, సో దాన్ని కొంచెం వేసేసుకొని ఇలా ఇంట్లో ఉండే వాటన్నిటిని కూడా విజిల్స్ అనేవి ఉంటాయి కదండి కుక్కర్స్ ఎక్కువ ఉండేటప్పుడు వీటిల్లోనే ఇలా నానబెట్టేసి చక్కగా మనము 4-5 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అందులో నుండే బ్యాక్టీరియా మురికి అంతా పోతుందండి. సో చూసారు కదా, నేను జస్ట్ ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసాను. ఎంత మురికి అనేది వచ్చిందో. మనం పప్పు లాంటివి గట్టున్న వండేటప్పుడు లీక్ అయిపోవడానికి రీజను, అలాగే కుక్కర్లు కూడా ఒక్కొక్కసారి పేలిపోతూ ఉంటాయి కదండి స్ట్రక్ అయిపోయి, సో దానికి రీజను. సో ఇది కూడా ఒకటేనండి. ఎందువల్లంటే విజిల్స్లో ఏది స్ట్రక్ అయినా కూడా విజిల్స్ అనేవి సరిగ్గా రాక మనకైతే ఈ బ్లాస్టర్స్ అనేవి అవుతూ ఉంటాయండి. అలాగే ఇందులో నుండే మురికి కూడా మళ్ళీ రిటర్న్ మన ఫుడ్లో కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కుక్కర్స్తో పాటు విజిల్స్ని కూడా మనం ఇలా 4-5 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటాయి, ముఖ్యంగా పాడైపోకుండా ఉంటాయండి. సో చూస్తున్నారు కదా ఎంత మురికైతే వచ్చిందో. కొన్నట్లే మనకి కొత్తగా ఉంటే ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. శుభ్రంగా 2-3 సార్లు ఇలా ఒక బ్రష్ తోటి క్లీన్ చేసేసుకొని చక్కగా ఇలా మనమైతే నీటిలో 2-3 సార్లు కడిగేసుకొని ఒక క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత మనం చక్కగా ఓడుకున్నాం అనుకోండి, సో ఇందులో నుండే బ్యాక్టీరియా మురికి అంతా పోతుండండి. విజిల్స్ అనేవి చాలా నీట్గా కొత్త వాటిలాగా అయితే ఉంటాయి. చూసారు కదా ఇప్పటికీ ఇంతకు ముందుకి ఎంత డిఫరెన్స్ ఉందో. విజిల్స్ అయితే కొత్త వాటిలాగా ఉన్నాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారికి టిప్ చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. సో మనం నెయిల్ పాలిష్లు అనేవి పెట్టుకున్న తర్వాత 2-3 రోజులకి ఈ విధంగా పెచ్చులా ఊడిపోయి ఇవి అస్సలు రావండి. కొంతమంది గీకేస్తూ ఉంటారు క్లిప్స్తో గట్రను. అలా అని మనం ఎలా వదిలేసామంటే చాలా చండాలంగా ఉంటుంది బయటకు వెళ్ళేటప్పుడు. అలాంటప్పుడు ఇంట్లో నా నెయిల్ రిమూవర్ లిక్విడ్ అనేది లేనప్పుడు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ఎప్పుడైనా మనం ఇటువంటి కలర్స్ అనేవి కొనేటప్పుడు ఒక్కొక్కసారి వాడం కదా నచ్చలేనప్పుడు, అటువంటివైనా లేదంటే నార్మల్గా నెయిల్ పాలిష్లు అనేవి ఉంటూనే ఉంటాయి కదండి. ఎక్కడెక్కడైతే మనకి ఈ ఎక్స్ట్రా పిచ్చిలా నెయిల్ పాలిష్ ఉందో, సో అక్కడ ఈ విధంగా మనము ఎలా అయితే నెయిల్ పాలిష్ అప్లై చేసుకుంటామో నెయిల్స్కి అలా అప్లై చేసుకొని కాటన్తో గట్టిగా ఈ విధంగా నొక్కి పెట్టి తుడిచేసాం అనుకోండి, సో సింపుల్గా మనకైతే నెయిల్ రిమూవర్ అనేది మనకి లేకుండానే ఇలా ఈజీగా నెయిల్ పాలిష్ తోటే నెయిల్ రిమూవర్ లాగా అయితే మనము చక్కగా క్లీనింగ్ చేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి మనం ఇలా బయటకు వెళ్ళాలనుకునేటప్పుడు నెయిల్ పాలిష్ లేకపోయినా చేతులు అందంగా ఉంటాయి, కానీ ఇలా సగం పిచ్చులు ఉంటే చాలా అసహ్యంగా ఉంటాయి కదా. అలాంటప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలని అనుకునేటప్పుడు నెయిల్ పెయింట్ అనేది అంటే మన గోల్డ్ రంగు అనేది చాలా బాగా క్లీనింగ్ పర్పస్కి యూజ్ అవుతుందండి. ఒక్కొక్కసారి మనం వాడలేని కలర్స్ గట్టి ఇంట్లో ఉన్నట్లయితే పడేయకుండా క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. యూజ్ చేస్తే మీకు రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఇంకా థర్డ్ టిప్ అయితే తెలుసుకుందాం. ఎప్పుడైనా మనకి తలనొప్పిగా నీరసంగా అనిపించినా లేదంటే దగ్గు జలుబు అనేవి కూడా ఇబ్బందితో ఉన్నట్లయితే ఇంట్లోనే ఈజీగా తలనొప్పి పోగొట్టుకోవడానికి బాడీలోని ఎనర్జీ పెంచుకోవడానికి చాలామంది టీ తాగుతూ ఉంటారు కదండి. ఈ టీలోనూ ఈ కొన్నిటిని యాడ్ చేసామంటే బలంగా ఉంటుంది, దగ్గు జలుబు నుంచి కూడా రిలీఫ్ వస్తుంది, తలనొప్పి కూడా తగ్గుతుందండి. దీనికోసం ఒక గ్లాసును కానీ లేదంటే రుబ్బు రోల్ని అయినా కూడా తీసేసుకొని చిన్న అల్లం ముక్క 4-5 పెప్పర్స్ అలాగే చిన్న ఇలాచీని కూడా వేసుకోండి. వేసేసుకొని ఈ విధంగా సింపుల్గా ఎలా దంచేసుకున్నాం అనుకోండి, మనం రుబ్బు రోలు కూడా కడుక్కునే పని లేదండి. మనం మసాలా టీ తాగాలనుకున్నప్పుడు బయటకు వెళ్ళి తాగుతూ ఉంటాం, కాస్ట్ ఎక్కువ, ఎలా తయారు చేస్తారో తెలియదు. ఎవరికైతే టీ ఎక్కువగా తాగాలని ఇంట్రెస్ట్ ఉంటుందో, టీ టేస్ట్ బాగుండాలి, ఎవరికైనా ఇచ్చేటప్పుడు టీ ఎలా పెట్టారని ఖచ్చితంగా అనుకోవాలనుకున్నట్లయితే ఇలా చిన్న దాల్చిన చెక్క, అల్లం ముక్క, మిరియాలు అలాగే చిన్న ఇలాచీ వేసేసి దంచేసి టీలో వేసి చక్కగా మరిగించి తీసుకోండి. తలనొప్పి అనేది తగ్గుతుందండి. అలాగే దగ్గు జలుబు లాంటివి కూడా రిలీఫ్ ఇస్తాయి. హెల్త్కి కూడా ఈ టీ మంచిది అనమాట. ఈసారి ఎప్పుడైనా టీ తాగాలనుకునేటప్పుడు సింపుల్గా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకా 4వ టిప్ అయితే చూద్దాము. మనం కుక్కర్లోని ప్రతిరోజు ఏది వండినా కూడా లీకేజెస్ ప్రాబ్లమ్స్ అనేవి చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటారు కదండి. ఏది వండినా కూడా లీకేజ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా లీకేజ్ అవ్వడానికి కారణం ఏంటంటే మనకు లోన ఏదో ఒకటి స్ట్రక్ అవ్వడం అనమాట. ఇలా స్ట్రక్ అయింది ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. సూది అనేది ఈ విధంగా తీసుకొని సూదికి దారం అనేది ఖచ్చితంగా ఉండాలండి. నేనైతే ఊలు పెట్టాను, వీడియోలో క్లియర్గా చూసారు కదండి.
ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా 2, 3 సార్లు మనం చక్కగా ఈ విధంగా విజిల్ పెట్టే దగ్గర అయితే చిన్నది మనకు పిన్నెలాగా ఉంది కదా, అందులోంచి 4, 5 సార్లు లాగామంటే లోన వైపు మనకి చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ నాచు లాంటిది కూడా క్లియర్ అయిపోయి కుక్కర్లోంచి ఏది వండినా లీక్ అవ్వకుండా ఉంటుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఏదో టిప్ని అయితే తెలుసుకుందామండి. ఒక్కొక్కసారి మనం వంట చేసేటప్పుడు ఈ విధంగా గ్యాస్ బర్నర్ నుంచి ఎర్రమంట అనేది వచ్చేయడం, ఇలా గ్యాస్ అనేది తక్కువగా రావడం, సో ఈ విధంగా అవ్వకుండా గ్యాస్ అనేది నీట్గా రావాలన్నట్లయితే గ్యాస్ బర్నర్స్లోని ఏవి స్ట్రక్ అవ్వకుండా ఎలా నీట్గా జిడ్డు లాంటిది కూడా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందామండి. మనం వండేటప్పుడు ఆయిల్ కానీ ఏదో ఒకటి పొంగిపోతూ ఉంటుంది కదండి, పాలు లాంటివి గట్టను. అలాగే ఈ లోన వైపు కూడా మనకు హోల్స్ అనేవి స్ట్రక్ అవుతూ ఉంటాయి, ఏంటంటే మూసుకుపోతూ ఉంటాయి. దీనివల్ల ఎర్రమంట అనేది వచ్చేసి గ్యాస్ అనేది చాలా ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలాగే వంట కూడా సరిగ్గా త్వరగా అవ్వదు. ఇలా గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే గ్యాస్ బర్నర్స్ని ఈ విధంగా 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోండి. ఒక బౌల్తో వేడి నీళ్ళని అయితే తీసేసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ని అయితే వేసుకోండి. సో వేడి నీళ్ళు వేయడం వల్ల మనకు బర్నర్స్ అనేవి చాలా నీట్గా వస్తాయండి. ఆ తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడరు, అలాగే 1, 2 స్పూన్ల వరకు కూడా వెనిగర్ని అయితే వేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఈ విధంగా మనం ఇలా తయారు చేసుకున్న వాటర్లోనైతే మనం బర్నర్స్ అనేవి పెట్టేసుకొని 10-20 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి, చూడండి మనకి ఎంత నీట్గా అయితే వచ్చేసే బర్నర్స్ హోల్స్ అనేవి కూడా బ్లాకేజెస్ పోతాయండి. ఆ తర్వాత కొంచెం కోల్గేట్ పేస్ట్, కొద్దిగా సాల్ట్ను కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా మొత్తం కూడా నీట్గా క్లీన్ అయినంత వరకు కూడా ఒక బ్రష్తో నీట్గా 15 రోజులకు ఒక్కసారి ఇలా రుద్ది చూడండి. గ్యాస్ మంట అనేది చక్కగా వస్తుందండి, ఎర్రమంట అనేది రాదు, వంట అనేది చాలా త్వరగా అయిపోతుందండి. గ్యాస్ కూడా మనకి చాలా వరకు సేవ్ అవుతుంది. ఇలా మనకి హోల్స్లోన అన్నీ స్ట్రక్ అవ్వడం వల్ల మంట అనేది సరిగ్గా రాక చాలా వరకు గ్యాస్ అనేది వేస్ట్ అయిపోయి ఒక్కొక్కసారి మన వంట కూడా లేట్ అయిపోతుంది. ఆ విషయం మనకు తెలియదండి. ఎందువల్లంటే బర్నర్స్లో ఏదో ఒకటి బ్లాకేజెస్ ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది ఎంత క్లీన్ చేసినా. సో ఈ క్లీన్ చేసేటప్పుడు కూడా ప్రాపర్గా నీట్గా క్లీన్ చేసుకోవాలి. గ్యాస్ సేవ్ అవ్వాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ఏమీ లేదు, ఈ మెథడ్లో ఈ విధంగా మీరు 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసి చూడండి. బర్నర్స్ అనేవి చాలా కొత్తగా ఉంటాయి. సో రిపేర్స్ కూడా తగ్గుతాయి, గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. ఒకసారి చూసారు కదా ఎంత నీట్గా అయితే వచ్చేసాయో. మాది చాలా ఓల్డ్ స్టవ్ కాబట్టి ఇలా ఉంది. మీరు నార్మల్గా ఇలా 15 రోజులకు ఒకసారి చేసి చూడండి. గ్యాస్ స్టవ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇంకా 6వ టిప్ని అయితే చూద్దాము. ఫ్రిడ్జ్ అనేది ఒక్కొక్కసారి ఓపెన్ చేయగానే ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి. అలానే ప్రతిసారి ఫ్రిడ్జ్ని క్లీన్ చేయలేము, చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసిన ప్రతిసారి వాసన రాకుండా ఉండాలంటే సింపుల్గా ఒక్క చిన్న చిట్కాని అయితే తెలుసుకుందాం. ఏమీ లేదు, ఒక బౌల్లో కొంచెం వాటర్ని తీసుకుని ఇందులో 1 టీ స్పూన్ వరకు కూడా వెనిగర్ని అయితే వేసుకొని చిన్న చిన్న న్యూస్ పేపర్ని ఈ విధంగా ముక్కల్లాగా అయితే చింపేసుకోవాలండి. సో వెనిగర్ వేయడం వల్ల మనకు బ్యాక్టీరియా, బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది. అలాగే కాగితాలు అనేవి కూడా ఫ్రిడ్జ్లోని బ్యాడ్ స్మెల్ని అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత వీటిని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో ఎక్కడైనా మీకు నచ్చిన దగ్గర ఒక నైట్ అంతా కూడా ఇలా వదిలేసి నెక్స్ట్ డే వీటిని తీసి చూడండి, విపరీతమైన స్మెల్ అనేవి వచ్చేస్తాయి. అలాగే ఫ్రిడ్జ్ చాలా చాలా నీట్గా ఉంటుంది, ఫ్రిడ్జ్లో నుండి దుర్వాసన మొత్తం పోతుంది. దీనివల్ల ఫ్రిడ్జ్ తీసిన ప్రతిసారి కూడా బ్యాడ్ స్మెల్ అనేది ఏమీ రాదనమాట. దీనివల్ల మన శ్రమ తగ్గుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ని నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.